మీరు స్టార్టింగ్లో ఒకటి ఏదో చెప్పారు, క్రైస్తవ సోదరుల కోసం సానుభూతి ప్రకటిస్తాను అని. దానికంటే ముందు ఒక విచిత్రమైన వాదన మాట్లాడే ఒక పాస్టర్లకి ఒకటి కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నా. హ్మ్. మా క్రైస్తవ మతాన్ని అంతం చేయాలని చాలామంది చూశారు. అది అంతకంతకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. అంతం చేయాలనుకున్న వాళ్ళే భూమిలో పరుండిపోయారు, నాశనం అయిపోయారని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మద్యపానాన్ని నిషేధించాలని, మద్యపానాన్ని అంతం చేయాలని కూడా చాలామంది రాజులు, చక్రవర్తులు ప్రయత్నాలు చేసి వాళ్ళు చచ్చిపోయారు. మద్యపానం అలాగే ఉంది. ఇప్పుడు మద్యపానం మంచిదేనా? అది దేవుడి శక్తే? మరి వాళ్ళ ఉద్దేశాలు అదేనేమో. లేకపోతే అవినీతిని అంతం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. అవినీతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు అలాగే చచ్చిపోయారు. అంటే అవినీతి దేవుని శక్తే ఇప్పుడు? ఇది కలికాలం కదా. అధర్మం వ్యాప్తి చెందడం సాధారణం. ధర్మం ఉధృతంగా వ్యాప్తి చెంది అది విడ్డూరం. హ్మ్. అబద్ధం వ్యాప్తి చెందుతుంది కాబట్టి దేవుడి శక్తి అంటే అలాగా. అంటే వాళ్ళ దేవుడి శక్తి అదే కదా. కలిపురుషుడు. ఇప్పుడు నేనేమంటానంటే బైబిల్ దేవుడు అనేది కల్పిత పాత్ర. వరస్ట్ సిచ్యువేషన్లో ఏదో ఒక ఫోర్స్ ఉంది అంటే కనుక ఆయన కలిపురుషుడు. మీరు ఇందాక స్టార్టింగ్లో ఒకటి చెప్పారు కదా, ఇజ్రాయిలీస్ని ఎంచుకున్నాడు అని చెప్పి. కలిపురుషుడు ఎంచుకున్నాడు అండి కలిపురుషుడు అదే. ఇప్పుడు భవిష్య పురాణంలో మ్లేచ్ఛ జాతిలో నీ ధర్మాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా నీ మతాన్ని వ్యాప్తి చేసుకొని చెప్పి విష్ణువు చెప్తాడు. ఆ మ్లేచ్ఛ జాతికి చెందినటువంటి అదముడు, హవ్యవతి అనేవాళ్ళు పలానా వృక్షం కింద ఉన్నారు అని చెప్పి. అలా ఆ మ్లేచ్ఛ జాతిలో ఈయన కలిపురుషుడు ప్రవేశించి అక్కడి నుంచి ఒక కొత్త మతాన్ని తయారు చేసుకుని ఉండొచ్చు. ఉండొచ్చు కదా, నిజమే. ఆడమ్ అండ్ ఈవ్ అని చెప్పి దానికి మంచి పేర్లతో సహా క్రియేట్ చేసేసుకున్నారు కదా హ్యాపీగా. మనం ఒకసారి మొత్తం చరిత్రనంతా పరిశీలిస్తే క్రైస్తవ మతం ఎలా వ్యాప్తి చెందిందంటే ఏదో ఒక దుష్ట శక్తి వెనకాలండి నడిపిస్తుందనే భావనే వచ్చింది తప్ప ఎక్కడా కూడా ఒక ధర్మదేవత, ఒక దైవికంగా జరుగుతుంది ఇది ఎక్కడా ఉండదు. ఖచ్చితంగా అయితే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర లేదా కలిపురుషుడు 100%. అయితే ఈ కలిపురుషుడి బారిన పడి ఎంతమంది నాశనం అవుతున్నారు అనేది ఇప్పుడు మన పాయింట్. వాళ్ళందరికీ నా సానుభూతి. ఇదండి ఇవాళ బైబిల్ తరగతులు. కళ్ళ ముందు ఇన్ని నిజాలు కళ్ళ